హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కే మేడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి పాస్ గ్యారంటీ ఇన్ 20 days ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా. ఆ ప్రోగ్రాంలో డే 17కి సంబంధించి కొన్ని 2 marks క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో మీకు చెప్దాం అనుకుంటున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరింతమంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి 10th క్లాస్ స్టూడెంట్స్కి మన వీడియోస్ చేరువవ్వాలంటే మీరు అందరూ షేర్ చేయండి. మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, నేమ్ ద 2 man-made silicates. man-made silicates నేమ్స్ ఏంటని అడుగుతారు. గ్లాసు, సిమెంట్ అని రాస్తే సరిపోతుంది. 2 marks అనమాట. 2014లో అడిగినట్టు గుర్తుంది ఎగ్జామ్లో. ఫస్ట్ టెక్స్ట్ బుక్ పెట్టినప్పుడు 2014 కాదనుకుంటా 13లో అడిగారు. గ్లాసు, సిమెంట్, గ్లాస్కి 1 mark, సిమెంట్కి 1 mark. రైట్ అబౌట్ అలోట్రోపీ ఇన్ ఎర్త్ పేర్ ఎఫెక్ట్. అలోట్రోపీ అంటే ఏంటి? ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్. ఒక ఎలిమెంట్ డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్లో ఉండాలి, బట్ హ్యావింగ్ సేమ్ కెమికల్ ప్రాపర్టీస్. డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్లో ఉంటూ సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటే దాన్ని అలోట్రోపీ అంటారు. క్రిస్టలిన్ అలోట్రోప్స్ ఆఫ్ కార్బన్కు ఉండేటువంటి అలోట్రోప్స్ ఏంటంటే కనుక డైమండ్, గ్రాఫైట్. ఈ రెండు కూడా క్రిస్టలిన్ అలోట్రోప్స్ ఆఫ్ కార్బన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఎర్త్ పేర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ద రిలక్టెన్స్ ఆఫ్ NS ఎలక్ట్రాన్ పేర్. NS ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ పేరు బాండ్ ఫార్మేషన్లో ఉండడానికి ఇష్టపడకుండా ఉండడాన్ని ఎర్త్ పేర్ ఎఫెక్ట్ అంటారు. సో ద రిలక్టెన్స్ ఆఫ్ NS ఎలక్ట్రాన్స్ టు టేక్ పార్ట్ ఇన్ బాండ్ ఫార్మేషన్ ఈజ్ నోన్ యాజ్ ఎర్త్ పేర్ ఎఫెక్ట్ అంటారు అనమాట. నెక్స్ట్, వై డైమండ్ ఈజ్ హార్డ్. డైమండ్ ఎందుకు హార్డ్గా ఉంటుంది? In diamond, carbon bonds are strong. Carbon bonds are strong and arranged in 3D manner. So carbon bonds strong గా ఉంటాయి, 3-dimensional గా అరేంజ్ అయి ఉంటాయి కాబట్టి డైమండ్ హార్డ్ అని చెప్తాం. నెక్స్ట్, why graphite is good conductor. In graphite, each carbon having free electron. In pure p orbital లో ఎలక్ట్రాన్ ఫ్రీగా ఉంటుంది, అంటే ఈజీగా మొబిలైజ్ అవుతుంది, ఈజీగా కదలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రాఫైట్ ఈజ్ గుడ్ కండక్టర్ అని చెప్తాం. హౌ డస్ గ్రాఫైట్ ఫంక్షన్ యాజ్ లూబ్రికెంట్. గ్రాఫైట్ లూబ్రికెంట్గా ఎలా ఉపయోగపడుతుంది? గ్రాఫైట్ హ్యావింగ్ లేయర్ లైక్ స్ట్రక్చర్. సో ఇన్ గ్రాఫైట్ లేయర్స్ స్లైడ్ ఓవర్ ఈచ్ అదర్. గ్రాఫైట్లో లేయర్స్ ఒకదాని మీద నుంచి ఒకటి స్లైడ్ అవుతుంటాయి కాబట్టి ఈజీగా మనం హై టెంపరేచర్ దగ్గర ఉండే మెషినరీలో ఆయిల్ బదులుగా ఈ గ్రాఫైట్ పౌడర్ను వేస్తే అప్పుడు ఫ్రిక్షన్ అనేటువంటిది తగ్గుతుంది. వై CO ఈజ్ పాయిజనస్. CO రియాక్ట్ విత్ హిమోగ్లోబిన్ ప్రజెంట్ ఇన్ ద బ్లడ్లో ఉన్న హిమోగ్లోబిన్తో కార్బన్ మోనాక్సైడ్ రియాక్ట్ అయ్యి ఇట్ గివ్స్ కార్బాక్సీ హిమోగ్లోబిన్ విచ్ ఈజ్ మోస్ట్ స్టేబుల్గా ఉంటుంది కార్బాక్సీ హిమోగ్లోబిన్. ఈ కార్బాక్సీ హిమోగ్లోబిన్ ప్రివెంట్ ద సప్లై ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బాడీలో ఆక్సిజన్ సప్లైని ప్రివెంట్ చేస్తుంది, అంటే ఆక్సిజన్ సప్లై జరగకుండా స్టాప్ చేస్తుంది. ఇట్ లీడ్స్ టు డెత్ అని కూడా రాసుకోవచ్చు మనం కావాలంటే, ఇలా రాస్తే సరిపోతుంది. వాట్ హ్యాపెన్స్ వెన్ మెగ్నీషియం బర్న్ ఇన్ ఎయిర్. మెగ్నీషియంని ఎయిర్లో బర్న్ చేస్తే ఏమొస్తుంది? మెగ్నీషియం బర్న్ ఇన్ ఎయిర్ గివ్స్ డార్జిలింగ్ ఆఫ్ లైట్. సో డార్జిలింగ్ ఆఫ్ లైట్ అనేది వస్తుంది, మెరుస్తూ లైట్ కనిపిస్తుంది. సో మెగ్నీషియం రియాక్ట్ విత్ ఆక్సిజన్, ఇట్ గివ్స్ మెగ్నీషియం ఆక్సైడ్, అండ్ మెగ్నీషియం రియాక్ట్ విత్ నైట్రోజన్, ఇట్ గివ్స్ మెగ్నీషియం నైట్రైడ్. ఓకేనా. సో ఈ 2 marks క్వశ్చన్స్ నుంచి బోర్డు మీద ఉన్నటువంటి ఈ అన్ని 2 marks నుంచి నాకు తెలిసినంత వరకు 1 or 2, ఒకటి కానీ లేదా 2 marks కానీ పబ్లిక్ ఎగ్జామ్లోకి రావడానికి అవకాశం ఉంది. సో తప్పకుండా మన వీడియోని చూసి నేర్చుకుని మంచి మార్క్స్తో బయటికి ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.